ఆ తర్వాత వచ్చిన దామోదర ధర్మానంద్ కోసాంబి, ఇతన్నే డిడి కోసాంబి అంటారు. ఇతను ఒక మార్క్సిస్ట్. ఇతను భారతీయ చరిత్రను సామాజిక ఆర్థిక దృక్పథంతో విశ్లేషణ చేసేవాడు. వేదకాలపు సామాజిక నిర్మాణము మరియు కుల వ్యవస్థ, మనుస్మృతి, ధర్మశాస్త్రాలపై ఏమాత్రం అవగాహన లేకుండా ఇతను కూడా విమర్శనాత్మక విశ్లేషణే చేశాడు. మనుధర్మం అనేది అట్టడుగు కులాలను బ్రాహ్మణుల యొక్క నియంత్రణలో ఉంచడానికి కనిపెట్టినటువంటి అధికారిక మత గ్రంథంగా వ్యాఖ్యానించాడు. ఎందుకంటే అతని దృష్టిలో కూడా వేదాలు, మన ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా ఆర్థిక ఉల్లంఘన చేసే సాధనాలుగా చూసేవాడు. ఏదైతే మిషనరీ వ్యవస్థాపకుడైనటువంటి అతను వ్యాప్తింపజేసినటువంటి అపకల్పనలు ఉన్నాయో వాటినే తీసుకొని ఇతను కూడా వక్రీకరణను బలపరిచాడు. ఓకే, ఇతను కూడా బలపరిచాడు అన్న విషయం చెప్తా ఉన్నాడు. మిషనరీ రాసిన దాన్నే మక్కి ఈయన కూడా కాపీ కొట్టాడు అన్న విషయం చెప్తున్నాడు. ఇంకా మార్కిస్ట్ అని చెప్తున్నాడు ఈయన. క్రైస్తవ మిషనరీలు వక్రీకరణ చేసిన దాన్ని తీసుకొని డిడి కోశాంబి గారు ప్రచారం చేశారంట. ఏ విధంగా కట్టుకథలు అల్లారో చూడండి, ఎంత అందంగా కట్టుకథలు అల్లారో చూడండి. ఓకే, డిడి కోశాంబి గారు ఎవరంటే ఆయన పురాతనమైనటువంటి ఐదవ గ్రంథాలు కానివ్వచ్చు, చారిత్ర గ్రంథాలు కానివ్వచ్చు, వీటన్నిటిని గురించి కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి డిడి కోశాంబి. ఓకే, ఆయన గ్రంథ పరిజ్ఞానం చాలా ఉంది. ఆయన ఏదైతే ఆ మనుస్మృతిలో రాసి ఉందో లేదా హిందూ గ్రంథాల్లో రాసి ఉన్నాయో ఆ విషయాలని ఆయన ఉటంకించాడు తప్ప ఆయన ఎక్కడా కూడా ఆ లేని ఏది కూడా ఆయన చెప్పలేదు, ఆయన రాయలేదు అన్నమాట. ఓకే, ఆయన వాళ్ళ నాన్నగారు యాక్చువల్ గా ఆయన కూడా మంచి ఒక గ్రంథకర్త, చరిత్ర అన్వేషకుడు అనమాట. గ్రంథాలు బాగా చదువుతూ ఉన్నాడు వాళ్ళ నాన్నగారు. సో అదే అలవాటు ఈయన కూడా వచ్చింది అనమాట. ఈయన కూడా ఆ గ్రంథాలన్నింటికి పరిశీలన చేయటం, పురాతనమైనటువంటి భారతీయ గ్రంథాలను చదివి వాటిలో ఉన్నటువంటి విషయాలని కొన్ని పుస్తకాలుగా రాశాడు అనమాట. అంటే వీళ్ళ దుర్మార్గాలను బయట పెట్టిన వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు క్రైస్తవ మిషనరీలు. ఆ తర్వాత వీళ్ళు ఇలాంటి వాళ్ళు డిడి కోశాంబి లాంటి వాళ్ళు, ఈ కమ్యూనిస్టులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వీళ్ళని బాగా ఎండగడతా ఉంటారు. అందువల్ల వీళ్ళిద్దరిని బాగా టార్గెట్ చేస్తారు బ్రాహ్మణులు ముఖ్యంగా. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి పాపాలను అలాగే కప్పిపుచ్చకుండా వాటిని బయటికి తీసుకొచ్చి ప్రజలకి తెలియజేశారు కాబట్టి వాళ్ళ మీద గొంతు పట్టు కక్ష అనమాట వీళ్ళకి. అందుకని వీళ్ళు చేసిన పాపాలన్నీ తీసుకెళ్లి వాళ్ళని ఎత్తినేస్తా ఉంటారు. ఒకవేళ ఏదైనా రాసి ఉంటే ఈయన ఏం చేయాలంటే డిడి కోశాంబి గారి పుస్తకాలు తీసుకొని, ఇదిగో ఇక్కడ ఈ కోశాంబి గారు మా మత గ్రంథాల్లో లేని విషయాన్ని ఈ విధంగా ఇక్కడ రాశాడు అని చెప్పి ఆయన పాయింట్ అవుట్ చేసి చూపించాలి మనం. అవును, ఈయన చెప్పేది కనుక నిజమే కనుక అయితే అదే పని చేసి ఉండేవాడు. కానీ ఇతను చెప్పేది అబద్ధం కాబట్టి ఆ పని చేయలే ఆయన.